నమస్కారం. బీఆర్‌కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ మధ్య కాలంలో కరుంగలి మాల అని చాలా ఫేమస్ అవుతుంది. అవును. అసలు కరుంగలి మాల ధరించినప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? కరంగలి మాల అనే కాదమ్మా, ఏ మాల అయినా కొంత ఫలితం ఉంటుందమ్మా. అయితే ఒక్క విషయం నేను చెప్తాను. కరంగలి మాల ధరించంగానే వెంటనే ఆయన ఎవరో ధనుష్షు వేసుకున్నాడని అది ప్రాచుర్యంలోకి వచ్చింది బాగా. పాతాళ మురుగన్ టెంపుల్లో కూడా అమ్ముతుంటారు. నేను వెళ్ళాను కూడా, టెంపుల్కి కూడా వెళ్ళాను. అక్కడ ఏమిటి అసలు ఎలాగా ఉంది. మనం చాలామంది భక్తులు అడిగితే నేను తెప్పించి ఇచ్చాను కూడా వాళ్ళకి. ఒరిజినల్ పీసెస్ కావాలంటే కూడా నేను ఇచ్చాను వాళ్ళకి కావాలంటే. అయితే నేను ఒకటే చెప్తా, కరుంగలి మాల అసలు దాని ఫలితం ఏమిటి, దానికి నియమం ఏమిటి అంటే, ఈ కలియుగంలో అది పాటించడం కష్టమేమో అనిపించింది నాకు. ఎందుకంటే మీకు కర్మ ఏదైతే బీజ స్థాయిలో ఉండేటువంటి కర్మను కూడా తొలగిస్తుంది కరుంగలి మాల. అయితే దానికి ఒక నియమం పాటించాలి. ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు. కరుంగలి మాల ధరిస్తే కనుక ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు. గుర్తుపెట్టుకోండి. అలా ఉండగలగనుంటే కరుంగలి మాల ధరించండి. అప్పుడు మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఒక సూత్రాన్ని నమ్ముతా. మనము మాట్లాడే ప్రతిదీ నిజమై తీరాలి అంటే మనం నిత్యము సత్యమే మాట్లాడాలి. నిత్యము సత్యం మాట్లాడితే నువ్వు మాట్లాడేది సత్యం అయిపోతుంది. దానికి ఆ పవర్ ఆటోమేటిక్గా ఉంది, నువ్వు దానికి అలవాటు చేస్తున్నావు. ఓకే. అయితే కరుంగలి మాల ధరించడం వల్ల ఏమంటే ఉపయోగం లేదా అంటే ఉంది. కరుంగలి మాల అని కాదు, రుద్రాక్ష మాల ధరించిన, తులసి మాల ధరించిన, ఏ మాల ధరించినా దాని ఉపయోగం దానికి ఉంది. ఎలా ఉంటుందండి అంటే, మొట్టమొదటిగా మీ యొక్క శారీరక తత్వాన్ని, మీ ఆరాలో ఉండేటువంటి నెగిటివ్ తత్వాన్ని అది తీస్తుంది. ఒక మాల ధరించాం, ఇలా వేసుకుంటాం. మాల వేసుకున్నప్పుడు ఏంటి, అది ఒక ఎనర్జీని ఫామ్ అయి ఉంటుంది. మాల ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ ఫామ్ అయినటువంటిది మీకు ఈ గ్రహాల యొక్క ప్రభావం కానివ్వండి, మీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ప్రభావం కానివ్వండి, మీ ఆరాతో కనెక్టే ఉంటుందమ్మా. మీరు ఒక మాలని ఒక ముహూర్తంలో చక్కగా మీరు ధరించారనుకోండి, అప్పటి నుంచి ఆ మాల ధరించినటువంటి ఫలితం అది ప్రారంభం అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక మాల ధరించాలనుకున్నప్పుడు 4వ స్థానం బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. 4వ స్థానము లేదా 2వ స్థానంలో శుభగ్రహం ఉండాలి. లేదా 2, 4 పోర్ట్ఫోలియోలు బాగున్న సమయంలో వేసుకుంటే దాని ఫలితం బాగా వస్తుంది. ఒకటి. ఓకే. అయితే మాల ధరించి నేనే పని చేయనండి, ఇంట్లో కూర్చుంటాను, నేను ఈ మాల ధరించేసాను కదా, కరుంగలి మాల ధరించేసాను కదా, నిద్రపోతుంటే ఇట్లా కుప్పలుగా పైనుంచి హెలికాప్టర్లోంచి ఎవరో పడేసిపోతుండాలి నా ఇంటికి అనుకుంటే అదంతా వేస్ట్. మాల ధరించాను కదండి, వెంటనే నాకు ధనుష్కి వచ్చినంత సినిమా యాక్టర్ని అయిపోతానేమో, నాకు అసలు నేను వద్దు మొర్రు అని ఇంట్లో కూర్చున్నా అసలు నన్ను లాక్కెళ్ళి కోట్లు నా చేతికి ఇస్తారేమో, అసలు నేను ఎటువంటి కాంట్రాక్ట్ చేయలేనన్నా సరే నాకు గవర్నమెంట్ పిలిచి మరీ కాంట్రాక్ట్లు ఇస్తుందేమో, ఇవన్నీ ఇలా అనుకుంటే వాళ్ళంత అవివేకవంతులు ఇంకొకరు లేరని చెప్తాను. మీరు మాల ఎందుకు ధరించాలి కరుంగలి మాల అంటే, మనం తెలుసో తెలియకో పూర్వజన్మల్లో కొన్ని కర్మలు చేస్తాం. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం, తెలుసు కదా. దీక్ష తీసుకున్నప్పుడు నల్లటి వస్త్రాలు ధరిస్తారు, ఉదయం సాయంత్రం పూజ చేస్తాం, బ్రహ్మచర్యం పాటిస్తాం, మిత ఆహారం తీసుకుంటాం, మితంగా మాట్లాడతాం, ఒక సిస్టమేటిక్ వేలో ఉంటాం. చాలామందికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత చాలా చేంజ్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకు అంటే ఒక కర్మకి మనం అంటే భగవత్ సంబంధించిన దాంట్లో ఉంటూ ఒక సక్రమమైన కర్మను 40 రోజులు చేశాం. సక్రమమైన కర్మ. అందుకే మాలధారణం నియమాల తోరణం అని ఒక పాట ఉంది, మీరు శరద్బాబుది మీరు వినే ఉంటారు. మాలధారణం నియమాల తోరణం అంటే కొన్ని నియమాలు పాటించాం. ఒక నియమం మిమ్మల్ని మీ లైఫ్ మారుస్తుంది. నియమం ఎప్పుడైతే మీరు పాటించారో మీ లైఫ్ మారిపోతుంది. నియమంగా ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళాడు, ప్రతిరోజు ఒక 2 hours జిమ్లో స్పెండ్ చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత అతని శరీరంలో మార్పు వస్తుంది. నియమంగా ఒక 2 గంటల సేపు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాడు రోజు, 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు, ఖచ్చితంగా ఒక 6 months or 1 year తర్వాత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ యాక్సెంట్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు, నార్మల్ ఇంగ్లీష్ కాకుండా. ఎందుకు, నియమంగా ఒక పద్ధతిగా చేశాడు కాబట్టి. అలాగే ఒక కరుంగలి మాల ధారణ చేసినప్పుడు మీరు సత్యము తప్పితే ఇంకోటి మాట్లాడినప్పుడు అది 100% అది ఎంత పవర్ఫుల్ అంటే అద్భుతమైన పవర్ఫుల్. స్టార్టింగ్లో కొంచెం కష్టమే అనిపిస్తుంది. అయ్య బాబాయ్, ఈ కలియుగంలో కష్టం అంటే అయ్య బాబాయ్, నేను చూస్తానమ్మా చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడేస్తున్నారు జనాలు, భలే అంటే అయ్యో ఇంత ధైర్యం లేదా అనిపిస్తుంది.
అమ్మ అంటే నాకు వాళ్ళని చూసి జాలేస్తుంది, కోపం రావట్లే. అంటే చాలాసార్లు నేను నాతో పాటే ఎవరో వస్తున్నారు ఉదాహరణకి, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఎక్కడ ఇంట్లో ఉన్నా అంటాడు. అరే నాతో పాటు రోడ్డు మీద ఉన్నాడు, ఇంట్లో ఉన్నా ఎలా చెప్తున్నాడా అనిపిస్తుంది నాకు. లేకపోతే అమీర్పేటలో ఉంటే శంషాబాద్లో ఇప్పుడే రీచ్ అవుతున్నా శంషాబాద్కి అంటాడు. ఇదేమిటి అమీర్పేటలో ఉంటే అమీర్పేటలో చెప్పడానికి ఎందుకు ధైర్యం సరిపోవట్లా? అంటే ఫేస్ చేయడానికి మనిషి ఇష్టపడట్లా. అవతల వ్యక్తి కనుక నువ్వు ఇంకా అమీర్పేటలోనే ఉన్నావా అని అంటాడు, కోప్పడతాడేమో. నేను ఎందుకు ఒక అబద్ధం చెప్తే అయిపోయింది కదా అనుకుంటున్నాం. కానీ ఒక అబద్ధం అగ్నిదేవుణ్ణి నువ్వు మలినపరిచినట్టు. ఒక అబద్ధం ఆడితే ఒక అబద్ధం ఈజ్ ఈక్వల్ టు అగ్నిని మలినపరిచినట్టు. అగ్ని అసలు మలినం చెందదు, కానీ అబద్ధం ద్వారా మలినం చెందుతుంది. అగ్ని దోషమైందంటే మంగళ దోషం ఏర్పడుతుంది, అగ్ని దోషం ఏర్పడుతుంది. అగ్ని దోషం ఏర్పడితే అది ఏం చేస్తుందంటే, నీకు ఎప్పుడైనా అగ్నిదోషం ఏర్పడింది, మాటి మాటికి నువ్వు గాసిప్స్ చెప్పావు, అబద్ధం ఆడావు, రకరకాల ఇది చేస్తూ ఉన్నావు నోటితో, అది నీ కుటుంబాన్ని దహింపజేస్తుంది, నీ ఫ్యూచర్ని దహింపజేస్తుంది వాక్కు. ఇది తెలియక చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. కానీ ఎవరైనా అసలు కరుంగలి మాల తీసుకునే ముందు ఒకసారి మెంటల్గా బాగా ఫిక్స్ అయ్యి నేను ఈ రోజు నుంచి అబద్ధం ఆడను అని ఫిక్స్ అయ్యి కరుంగలి మాల వేసుకోగలిగితే కనుక అక్కడి నుంచి అతని లైఫ్ 100% మారుతుంది. ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఫస్ట్ నేను ఎవరికి భయపడను, నేను హ్యాపీగా ఏది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అని చెప్పి అక్కడి నుంచి ఎప్పుడైతే మీకు వాక్కు స్ట్రెంగ్త్ అయిందో, వాక్కు ఈజ్ ఈక్వల్ టు ఆస్ట్రాలజీ పరంగా ఫైనాన్స్. సెకండ్ హౌస్ అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో 2వ స్థానం వాక్కు, 2వ స్థానం ధనం. వాక్కు స్ట్రెంగ్త్ అయిందంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది. ఎలాంటి వాక్కు? ఏదో నువ్వు గట్టిగా కేకలేసేసి దబాయించేసి టూట్ అని మాట్లాడటం కాదు. సత్యవాక్కు. సత్యవాక్కు మీకు ఎప్పుడైతే బిల్ట్ అయిందో ధనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చా, ఏమండి ఇవాళ రేపు కలియుగం అండి, అబద్ధం ఆడకపోతే నడవలేమండి, సత్యమే మాట్లాడతామంటే కుదరదండి, అబద్ధం ఆడాలండి, మనం మేనేజ్ చేయాలండి అంటారు. మేనేజ్ ఈజ్ డిఫరెంట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మేనేజ్మెంట్కి అబద్ధం ఆడడానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక షాప్లోకి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, సమ్ సర్వీసెస్ ఇచ్చే షాప్ అనుకుందాం కాసేపు. అక్కడ వాళ్ళు కస్టమర్ ఉన్నాడు. సార్ మీరు ఒక 10 నిమిషాలు సార్ కూర్చోండి సార్, అయిపోతుంది సార్. యాక్చువల్గా అది ఒక 15 నిమిషాలు టైం పడుతుంది అనుకుందాం. ఒక 10 నిమిషాలు అయిపోతుంది సార్, జస్ట్ అయిపోతుంది సార్, కూర్చోండి సార్. ఒక జ్యూస్ వచ్చి కూర్చోబెట్టాం. అది 10 నిమిషాల్లో అవ్వాల్సింది ఇంకొక 20 నిమిషాలు పట్టింది. అప్పుడు సర్లేదు సార్ అయిపోతుంది సార్ అని కొంచెం మాట్లాడి, దట్ ఈజ్ మేనేజింగ్. అలా కాకుండా అసలు అక్కడ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కల్పించి చెప్పడం ఈజ్ అబద్ధం. మేనేజింగ్గా చూడడం వేరు, అబద్ధాన్ని అబద్ధంగా చూడటం వేరు. నిజాన్ని అసలు అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు, లేని దాన్ని క్రియేట్ చేస్తున్నారు. అసలు అయ్యి బాబోయ్ అసలు వీళ్ళు ఏమిట్రా బాబు నాకు అంటే అసలు ఇప్పుడే ఇలా ఉంటే కలియుగం ఎండింగ్ కల ఎలా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు కొంతమందిని చూస్తుంటే అసలు ఏమిటి అసలు ఇలా అయిపోతున్నారు, ఏంటి ఇలా అయిపోతున్నారు అనుకోండి. మళ్ళీ అనుకుంటా కాదులే, దీని తగ్గట్టుగా జనాలు పుడుతూ ఉంటారు, కలి యొక్క ప్రభావం, దాని తగ్గట్టుగానే పుడతా ఉంటారు జనం, దాని తగ్గట్టుగానే మనుషులు ఉంటారులే అనుకుంటాను. ఇంకా నేను అంటే ఈ కరుంగలి మాల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. మోస్ట్ పవర్ఫుల్ మాల అది. కానీ ఈ నియమాలు పాటించాలి. మీరు ఒక ముహూర్తంలో దాన్ని పూజ చేసుకొని వేసుకుంటే తీయాల్సిన పని లేదు అలాంటిది ఏం లేదండి, నార్మల్గా వేసుకున్నాను. ఓకే గురుగారు, మీరు ధరించారు కదా, అంటే మీకు ధరించినప్పుడు మీకు ఎలా అనిపించింది? ప్రత్యేకంగా నాకేదో కావాలని నేనైతే ధరించలేదు. నా దగ్గర ఒక కరుంగలి మాల ఉంది, ఒరిజినల్ ఇది. నేను ఏదో ఆశించి అయితే ధరించలేదు. అక్కడికి వెళ్ళాను, తీసుకున్నాను, కొన్ని మాలలు తీసుకున్నా, అందులో ఒకటి నేను ధరించాను. మా గురువు గారి ద్వారా ఆయన మాలేసాడు, నాకు తీసుకోరన్నారు, తీసుకున్నా. నేను ఏదో రావాలని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకని నేనేం అబ్జర్వ్ చేయలే. నేను చిన్నప్పటి నుంచి బాగానే ఉంది నాకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే లైఫ్లో అప్ అండ్ డౌన్ చూశాను, నేను చూడలేదు అన్నట్లు. కానీ ఎలాగున్నా నేను హ్యాపీగానే ఉన్నా. నేను లాస్ అయిపోయి కొన్ని బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న రోజు హ్యాపీగానే ఉన్నా, వచ్చినప్పుడు హ్యాపీగానే ఉన్నా. అంటే నేనేంటంటే నేను ఏ సిద్ధాంతాన్ని నమ్ముతానంటే, ఈ క్షణం నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావో లైఫ్ని, ఈ సెకండ్ నువ్వు ఆస్వాదిస్తున్నావో, యు ఆర్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. అయితే వేరే వాళ్ళు ఎవరైనా ధరిస్తే మాత్రం ఈ నియమాలు పాటించండి అని చెప్తాను. ఎందుకంటే ఈ మాలకు ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఇది. సత్యం మాట్లాడడమే ఈ కరుంగలి మాల యొక్క లక్షణం. ఎందుకంటే శని కారకత్వం సంబంధించింది. ఈ శని కారకత్వానికి సత్యం అనేది తోడైతేనే మీకు ఫలితం ఇస్తుంది, అదర్వైజ్ ఫలితం ఇవ్వదు. అదేదో బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనట్లేదు, కానీ మంచి ఫలితం రావాలంటే చేయండి అంటున్నా.